జై గురు. జై గురు. మేలుకొలుపు రచన వెంపటి లక్ష్మీ నరసింహ గారి ప్రియ శిష్యురాలు కుప్పసూరి సీతమ్మ గారు. ప్రార్థన ఫస్ట్. మర్చిపోతాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికాం వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. నవద్వార పురామానే నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో, నమ్మి నిదురాబోతే నట్టేటిలో ముంచు నెమ్మదిని యోచించి మేలుకో. తూపాక రూపాక జ్ఞాపకముల జిక్కి రాపాడి చెడిపోక మేలుకో. ఆపో జ్యోతి పాపం వ్యాపారమంతయో మాపిలేపో గురుడు మేలుకో. శబ్ద స్పర్శరూప రసగంధవనములు చెడి తిరుగుటెందుకు మేలుకో. నిబ్బరమును బూని దబ్బున గురు చేరి మబ్బునక మోదిరి మేలుకో. చిత్తమనే చోట వృత్తులనే తోట మత్తెక్కి తిరుగాక మేలుకో. ఉత్త బట్ట బాయాలేమీ లేదని గురుడు స్పష్టపరచే బాట మేలుకో. శుక్ల శోణిత జనిత శూద్ర కొంపాతను శుచియాని భ్రమాయనక మేలుకో. కుక్క తోలు కన్నా తక్కువ దీనిపై మక్కువ పెట్టక మేలుకో. నవద్వార పురమానే నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో. నమ్మి నిదురాబోతే నట్టేటిలో ముంచు నెమ్మదిని యోచించి మేలుకో. మలమూత్రముల రోత
మైల కొంపను మంచి మడియాని మురియాక మేలుకో. మూలమింతయు లేని మురికి తోలు దీని ముచ్చాట లేదాని మేలుకో. అక్కార మాలిన లెక్కలలో బడి నీవు చిక్కులు బొందాక మేలుకో. ఒక్క నిమిషములోనే లెక్క తీరుపు చేసి చక్క పరచే గురుడు మేలుకో. అప్పు పత్రము మేను తాకట్టు పెట్టుతూ అప్పుల పాలవక మేలుకో. అప్పు పత్రము సించి తాకట్టు విడిపించి ముప్పు ముంచే గురుడు మేలుకో. సంత కూటమీది సంసారమనే భ్రాంతి చింతాలు మునుగాక మేలుకో. నీ స్వంతమేమియు లేదు అంతాయు గురు నీదే చింతేలా నీకింకా మేలుకో. పరమ గురుని పాద పద్మములు సేవించి పరమార్థమార్జించి మేలుకో. అరుపు సొమ్ము ఎరుక ఎందుకు నీకింకా ఎరుక మరపులు లేక మేలుకో. నిజమును దిల్పేటి నిజ గురు వెంపాటి లక్ష్మీ నరహరి జేరి మేలుకో. అభిమానమంతయు హతమయ్యే రోత బ్రతుకంత బయలాయే మేలుకో. నవద్వారాపురమానే నయపట్నమందున నమ్మి నిదురాబోక మేలుకో. నమ్మి నిదురాపోతే నట్టేటిలో ముంచు నెమ్మది నియోచించి మేలుకో. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురు. జై గురు. అందరికీ జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్మాణ షట్కంలో భాగంగా నిన్న ఏం చెప్పారంటే గాఢ నిద్రావస్థలో ఏ పద్ధతిలో ఏమీ తెలియనటువంటి మనసు బుద్ధి అహంకారములు పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిని ఏ విధంగా నువ్వు అనుభవిస్తున్నావో వాటిని మెలకువలో అనుభవించడం నేర్చుకో. మెలకువలో ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి బాహ్య జగత్తు అంతర్జగత్తుల్లో విషయాలలోకి ఏదైతే పోతుందో ఆ విషయాలలోకి ఏదైతే పోయి ఆ విషయీకరించుకున్న తర్వాత వాటితో తాయాత్మ్యం చెందుతుందో కాబట్టి దాన్ని కట్టడి చేసే విధంగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ప్రవర్తించు అని చెప్పారు నేను. కాబట్టి నిద్రలో ట్రై చేయమాక మెలకువలో ట్రై చేయి. మెలకువలో ఎలా చేయాలి అంటే మెలకువలో మనస్సుని గాఢ నిద్రావస్థలో ఉంచే పద్ధతిగా మెలకువలో కూడా మనస్సును ఆ విధమైన పద్ధతిలో ఉంచేటట్టు నేర్చుకో. ఆ విధంగా చూడు. అప్పుడు మెలకువలో ఉన్నప్పటికీ
మనసు ఏం చేస్తుంది? మనస్సు మెలకు విషయాలలోకి పోయి విషయీకరించుకోకుండా ఉండాలి. ఉండు, నువ్వు అట్లా తటస్థ పద్ధతిలో ఉండు. కాబట్టి ఇప్పుడు మెలకువలో మనం మనసు ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు మన మనసు ఎట్లా పనిచేస్తుంది అంటే, శబ్ద స్పర్శ రూప రసగంధాలు చక మారిపోతున్నాయి. శబ్దం వినపడితే శబ్దం వైపుకు మారింది, వాసన తగిలితే వాసన వైపుకు మారింది, రూపాన్ని చూస్తే కంటితో, లేదా రుచిని చూస్తే, ఆ వాసన చూస్తే, స్పర్శ తగిలితే ఏదైనా, వీటన్నిటిని బట్టి క్షణం లోపల ఏది కలిగిందో దాని వైపుకు మనసు లాగుతోంది. కాబట్టి ఏం చేయమంటున్నాడు? దశ మారిపోతూ ఆయా సంఘటనలు ఆయా సందర్భం జరిగినప్పుడు వాటి వైపుకి మారుతోంది. ఆ ఎక్కువైపోయి ఏమైపోతున్నావు? చకచకా మారిపోతున్నాయి అవి. స్పర్శ జరిగినప్పుడు ఒక రకంగా, శబ్దం వినపడినప్పుడు ఒక రకంగా, ఓ రూపం కనపడినప్పుడు ఆ దృశ్యం వైపు, రుచి కలిగినప్పుడు, వాసన కలిగినప్పుడు మార్పు చెందుతూ చకచకా మారిపోతూ ఉన్నాయి. ఒకవేళ అది ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుందాం, మరి ఎక్కువైపోయినాయి ఆలోచనలు అని అనుకున్నా నువ్వేం చేస్తావు? ఆలోచనలన్నీ సంఘర్షణ ఎక్కువైపోయింది అనుకో మనసులో, రకరకాలైనవి కదా ఈ వచ్చే ఆలోచనలు. ఒక్కటే కాక ఇతరులు వాళ్ళు వీళ్ళు వచ్చి మాట్లాడించినప్పుడు మాట్లాడడం ద్వారా కూడా అవసరమైనవి మాట్లాడడం ఒకటి, అనవసరమైనవి మాట్లాడడం ఒకటి. ఈ రకరకాలైనటువంటివన్నీ దాన్ని ఏం చేస్తాయి? మనసును అలసిపోయేలాగా చేస్తాయి. అది ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుందాం మనసు అని అనుకుంటే ఏమవుతుంది? ఆ విశ్రాంతి నిద్రపోయినప్పుడు తీసుకుంటోంది, అగాఢ నిద్రావస్థలో. లేదు, కొంచెం కొంచెం నిద్రగా ఉన్నప్పుడు, కలత నిద్రగా ఉన్నప్పుడు కళలన్నీ వచ్చాయి. అక్కడ కూడా మళ్ళీ కలత చెందుతోంది. కళలో కూడా ఏవేవో నువ్వు ఊహించనివి అవి మూలం లేకుండానే వచ్చి గుర్తెరిగే శరీరం ఎట్లొచ్చిందో అట్లా అక్కడ పనిచేస్తున్నాయి. కాబట్టి విశ్రాంతి తీసుకుందాం, మరీ ఎక్కువైపోయినాయి ఆలోచనలు అని అనుకున్నా నువ్వేం చేస్తావు? ఇవన్నీ లేని స్థితికి తీసుకురావాలి, మనసును ఆ విధంగా తీసుకురావాలి, ఇవన్నీ లేని స్థితికి. ఇవన్నీ లేని స్థితి అంటే ఏమిటి? ఇవన్నీ ఒక కదలిక నుంచి పుడుతున్నాయి. కదలిక ఎక్కడ జరుగుతుందో ఆ కదలిక నుంచి ఇవన్నీ పుడుతున్నాయి. ఆ కదలికలు లేని స్థితిలోకి మనసును తీసుకెళ్లాలన్నమాట. కదలికలు లేకుండా ఉండే స్థితిలోకి తీసుకెళ్ళాలి ఆ మనసుని. నిద్రావస్థలో మనకేమి జరుగుతోందంటే కదలికలు ఆగిపోతున్నాయి. గాఢ నిద్రావస్థలో ఏం జరుగుతోంది? కదలికలు లేవు, శరీరము కదలట్లేదు. కదలడానికి ఏ చైతన్యం పనిచేస్తోందో, లోపల కదిలింపు చేస్తోందో, ప్రేరణ కలగజేస్తోందో అది కూడా లేదు నిద్రావస్థలో. కాబట్టి మనసుకి ఏమన్నా జరుగుతోందా? నిద్రావస్థలో మనసు అనేది పనిచేయకుండా ఆగిపోతుంది, కదలికలు ఆగిపోతున్నాయి. మెలకువలో కూడా దాన్ని ఆ స్థితిలో ఉంచాలట. ఇప్పుడు మెలకువలో కూడా ఆ స్థితిలో మనసును ఉంచితే అనేకమైనటువంటి విషయాల వైపు చంచలం కలగకుండా ఉండకుండా చేయాలంటే మనసును తటస్థీకరించాలి. మనసులో మాటిమాటికి విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు వచ్చి వాటి వైపు స్పందన కలిగి వాటి వైపు మనసు తాపత్రయం చెందకుండా మార్చాలి. ఇలా ఉంచడం రావాలి అంటే నువ్వేం ప్రాక్టీస్ చేయాలి? ఇట్లా మనసును ఇట్లా ఉంచాలి, మనసును ఇట్లా ఈ విధంగా చేయాలి అంటే నువ్వేం ప్రాక్టీస్ చేయాలంటే సాక్షిగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా ఘర్షణ జరుగుతూ ఉంటే నువ్వు కేవలం చూస్తూ ఊరికే ఉండి నువ్వు ఏ విధంగా ఉంటావో అట్లా నీలోనూ నీ వల్ల జరుగుతున్నటువంటి కూడా సాక్షిగా, దేన్ని సాక్షిగా పెట్టాలి? ఏ మనసు అయితే స్పందన చెందుతుందో, ఏ మనసు అయితే విషయాల వైపుకు పోయి వాటితో తాయాత్వం చెంది మళ్ళీ వాటిని కోరుకుంటుందో, వాటిలో ఆలోచనలు కలుగుతున్నాయో, కోరికలు కలుగుతున్నాయో, ఇతరత్ర భావనలన్నీ కలుగుతూ ఉన్నాయో ఆ మనసును సాక్షిగా ఉంచాలి. ఇప్పుడు ఆత్మప్రకాశం చేత
ఇవన్నిటికీ పనిచేస్తున్నప్పటికీ మనసు బుద్ధి చిత్తం అహంకారం మళ్ళీ వాటి వల్ల బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పటికీ దాని ప్రకాశం చేతనే అది వచ్చి దిగివచ్చి దీంతో సంగమించలే. ఈ దానితో నుంచి వచ్చినటువంటి ఆ శక్తినే ఉపయోగించుకొని ఇవన్నీ కదులుతున్నాయి. కదిలి ఆ కదలిక చేత మిగిలినవన్నీ ఏర్పడుతున్నాయి. ఈ కదలిక ఆగిపోకుండా ఈ కదలిక ఉన్నా కూడా ఆ కదలిక ఎటువైపు ఈ విషయాల వైపు పోకుండా ఉండాలి అంటే అది తటస్థ వైఖరిలో సాక్షిగా ఉండడం ఎట్లా అని ప్రాక్టీస్ చేయాలి. మనసు వాటి మీదకి పోకుండా మనసు చంచలాన్ని అరికెట్టినటువంటి స్థితిలో ఉండేలాగా చేయాలి. మరి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం అని తోచినప్పుడల్లా ఏం చెప్పాలట అంటే నేను సాక్షిని, నేను మనసును కాదు, నేను బుద్ధి కాదు, నేను అహంకారాన్ని కాదు. నేనని ఏదైతే పలుకుతోందో ఆ పలుకుతున్నది ఆత్మగా ఉన్నది. దానిని ప్రేరణ చేత పనిచేస్తున్నటువంటి మనసు బుద్ధి చిత్తము అహంకారం అనేది అది తనకు తానుగా ఆ వ్యక్తీకరించుకుంది ఆ విధంగా. అది ఏముంది జీవుడుగా తయారవుతుంది నేను అనేటువంటి భావనతో అహం చేత ఆ నేను అనేది ఏం చేస్తుందంటే దానికి కలిగినటువంటి అనుభవాలను అనుభూతి చెందినటువంటి విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది ఆ మనసు అనేది. కాబట్టి అదేంది కాబట్టి ఏమిటంటే నేను దీనన్నిటికీ ప్రకాశం కలగజేసిన ఆత్మస్వరూపాన్ని అది దీంట్లో సంగమించకుండా పైనుంచి చూస్తున్నటువంటి ఆత్మ సాక్షిగా ఉన్నది. కాబట్టి నేనుగా భావిస్తున్నటువంటి సాక్షిగా నేను మనసును కాదు, బుద్ధిని కాదు, అహంకారాన్ని కాదు, నేను చిత్తాన్ని కాదు. కాబట్టి నేను జ్ఞాతని, ఇదంతటినీ తెలుసుకుంటున్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి జ్ఞాతని నేను అని అనుకుంటూ ఉంటారు. మామూలుగా విషయం తీసుకోండి, ఒకరిని ఎవరినైనా అరే నిజం చెప్పు నాయన నువ్వు ఇది చేసావా లేదా ఈ పని, ఏదైనా తప్పు జరిగినప్పుడు కానీ ఇతరత్ర విషయాలను రాబట్టాలంటే ఏది చెప్పు నాయన నిజం చెప్పు నీకు తెలుసు నీకు అంటే వాడింకా తన మీదకి ఏమైనా తప్పు దొల్లుతుందేమోనని ఇక దానికి వెతుక్కుంటాడు. ఇంకా అబద్ధం ఎట్లా అల్లాలో వెతుక్కుంటాడు. కాబట్టి లేనే లేదు, నాకు తెలియనే తెలియదు, నాకు ఆ విషయమే తెలియదు అన్నట్టు చెప్తాడు. నువ్వు ఒకసారి ఆత్మపరిశీలన తెలుసుకో, నీ ఆత్మసాక్షికి తెలుసు నువ్వేం చేసావు అనేది. మాకు ఒకవేళ ఊరికే కావాలని అల్లి చెబుతాన్నప్పటికీ అబద్ధం నీకు తెలుసు కదా, ఆత్మసాక్షికి అనే పదం వాడుతూ ఉంటారు. అంటే అది సాక్షిత్వ స్థితిలో అది ఉంది. నీ మనసు ఎంత అబద్ధం చెప్పి కళ్ళబొల్లి కబర్లు చెప్పినా దానికి సాక్షిగా ఉన్నది ఆత్మగా ఉంది. దానికి తెలుసు నువ్వేం చేసావు అనేది తెలుసు. ఇతరులకు ఒకవేళ నువ్వు ఏ విధంగా చెప్పినప్పటికీ అది ఉంది, అది చూస్తూ ఉంది. కాబట్టి అది ఏ విధంగా అది భావిస్తుందో అట్లా ఆ ఆత్మ సాక్షిగా ఏ విధంగా ఉందో నేను ఆత్మ సాక్షిగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి వీటన్నిటికీ ప్రకాశం కలిగజేసినప్పటికీ ఈ అన్నిటికీ అన్ని వ్యవహారాలను తనంతకు తాను క్రియేట్ చేసుకొని తనంతకు తాను కల్పించుకున్నటువంటి ప్రవర్తన చేస్తున్నది ఏది అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం. ఇది చేస్తోంది ఈ వీటన్నిటికీ కారణ వస్తువుగా. కాబట్టి ఆ ఆత్మగా ఉన్నదేమో ప్రకాశం కలగజేసినప్పటికీ అది సాక్షిగా ఉంది. కాబట్టి మనసు బుద్ధి చిత్తము వీటిని కూడా విరమించి ఏం చేయాలి అంటే నేను మనసును కాదు, నేను బుద్ధిని కాదు, నేను అహంకారాన్ని కాదు, చిత్తాన్ని కాదు, ఇది కూడా శరీరంలో ఉన్నటువంటి ఇతర ఇంద్రియాల వలె ఇవి అంతరేంద్రియాలుగా పనిచేస్తున్నాయి శరీరానికి. కాబట్టి నేను సాక్షిని, నేను జ్ఞాత, ఇవన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి జ్ఞాత అనేవాడు నాలో ఒకడున్నాడు. ఆ జ్ఞాత వీటన్నిటినీ దీని చేష్టలన్నీ చూస్తూ ఉన్నాడు. అదే ఆ జంబోజి లింగమూర్తి నిన్న వచ్చిండే అక్కడికి. ఆయన ఒక తత్వం రాశాడు కదా, నాకు నేనే తోచి ఉన్నాను, నాలోన కలిగే నటనలన్నీ చూస్తున్నాను. నాకు నేనే తోచి నా మీద నాలో ఏమేం కలుగుతున్నాయో ఆ నటనలను కూడా నేనే గమనిస్తున్నా పైన సాక్షిగా ఉండి అని ఒకటి రాశాడు. అట్లా
నేను జ్ఞాతని, నేను అన్నిటినీ గమనిస్తూ ఏమేం జరుగుతున్నాయో నాలోను బయట వీటన్నిటితోనూ తాదాత్మ్యం చెందకుండా ఉంటున్నటువంటి సాక్షిని, నేను జ్ఞాతని. ఆ జ్ఞాత అనేవాడు సాక్షి. ఎందుకనట? వాడు తెలుసుకునేవాడు, అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు. తన లోపల బయట జరుగుతున్నటువంటి సర్వమును తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడా అని అడిగారనుకో, ఎవరికి వాళ్ళకి ఏం స్ఫురించింది? వాళ్ళ మనసులో ఏం ఇల్లు ఎక్కడా అంటే ముందు స్ఫురించేది ఏంది? ఇల్లు అడుగుతారు. ఆ ఇల్లు ఏదో మా ఇల్లు ఆ బజార్లో ఉంది, మా ఇల్లు ఇక్కడ ఉంది, మా ఇల్లు అక్కడ ఉందని అది స్ఫురిస్తుంది. కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఏ అడ్రస్లో ఉన్నారు అనేది కనపడుతుంది. కనపడిందా లేదా మనసులో? ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆ అడ్రస్ ఎట్లా గుర్తుపడుతున్నారు? ఎక్కడి నుంచి ఎవరైనా కానీ వాళ్ళ అడ్రస్ మర్చిపోతారా? యాడుండి ఇచ్చినారు. కాబట్టి చిత్తంలో ఉన్నటువంటి జ్ఞాపకాల పుట్టలో నుంచి ఒక జ్ఞాపకం బయటకు వచ్చింది. ఆ జ్ఞాపకాలు అనేవి పుట్టది, దాని నిండా చేరుకుంటున్నాయి ఇవి జ్ఞాపకాలన్నీ. ఆ పుట్టలో నుంచి ఒకటి వచ్చింది బయటికి. వచ్చి ఇదిగో మాదని వెంటనే తెలిసింది. వెంటనే మా అడ్రస్ ఇది. మన చిత్తంలో రూఢిగా ఒకటి పెట్టాం కాబట్టి మన ఇల్లు ఎక్కడా అని ఎవరైనా అడగని భూప్రపంచంలో. కానీ తత్వజ్ఞానం ఏం చెప్తోంది? శరీరమే నీ ఇల్లు. శరీరం అనే ఇంటిలో జ్ఞాత అనేటువంటి ఆత్మస్వరూపుడు అయిన నీవు దాంట్లో చేరుకొని ఆ ఉపాధిని నీవు ధరించావు. అనేక జన్మల్లో పొందుతూ వస్తున్నది ఏంటంటే ఉపాధిని పొందుతూ ఉన్నావు. ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నీవు నిన్ను నీవు తెలుసుకొనలేక నీవు జీవుడుగానే భావించి దానితో తాదాత్మ్యం చెంది దానితో అనేకమైనటువంటి కార్యాలు చేసి కర్తగా వాటి కర్మ ఫలితాలుగా తగిలించుకుంటూ అనేకంగా ఉన్నటువంటి దేహాలను తగిలించుకుంటూ ఉన్నావు. ఏమవుతోంది ఇప్పుడు? ఏదో ఒకటి, ఈ దేహం కాకపోతే ఇంకో దేహం, అనేకమైనటువంటి జన్మల్లో అనేక దేహాలను తగిలించుకొని వస్తున్నటువంటి ఆ దేహమే నీ అడ్రస్. ఈ ఇల్లు ఈ ఉంటున్నటువంటి ఇల్లు కాదు. శరీరం పోయి ఒక చోటు ఉంటుందే, 4 గోడలు కట్టి దానికి తలుపు పెట్టి ఆ ఇల్లు ఏమో ఈ బయట భౌతిక ప్రపంచంలో ఉంది. కానీ తత్వత జ్ఞానం ప్రకారం ఆలోచన చేస్తే ఏదంటే నీ శరీరమే నీ ఇల్లు. దాంట్లో నీ ఇంట్లో ఉన్నావు నీవనేటువంటి దేహి. ఆ దేహం అనేది ఇల్లుగా ఉంటే అదే దాని నవదారపురం అన్నారు. ఆ పురంలో ఉన్నటువంటి దేహివి నువ్వు. కాబట్టి నీ ఇల్లు ఎక్కడ? ఈ అడ్రస్ చెబితే పోస్ట్ వాడు లేదండి బాబు అంటాడు. పోస్ట్ మ్యాన్కి చెప్తావా? పోస్ట్ మ్యాన్కి నీ ఇల్లు ఎక్కడంటే మీ బజార్ అడ్రస్ అవి చెప్పాలి. తత్వ పద్ధతిలో చెప్పినప్పుడు నీ ఇల్లు ఎక్కడుంది అంటే ఈ దేహమే ఇల్లు. దేహంలో నేననే ఆత్మస్వరూపుడు చేరుకొని దీన్ని పనిముట్టుగా వాడుకుంటూ ఈ వ్యవహారం అంతా చేస్తున్నాడు. ఆ వ్యవహారం చేస్తూ తాను సాక్షిగా ఉండకుండా చేస్తున్న వ్యవహారంలో తాదాత్మ్యం చెంది నేను జీవుడనే భావంతో నేనే చేస్తున్నాననే అహంకారంతో నేనే చేస్తున్నానని విషయీకరించుకున్నాడు. దానివల్ల కర్మలు చేస్తున్నాడు అదే జ్ఞానంతో. దానివల్లనే ఇది తిరుగుతూ ఉంది అనేకమైనటువంటి శరీరాలను కలిగి. కాబట్టి ఈ అడ్రస్ పోస్ట్ వాడు చెబితే అనుకో, లేదండి బాబు అంటాడు. అది ప్రపంచాభిమానంతో చూసినప్పుడేమో ఈ జవాబులు పనికిరావు. ప్రపంచంలో చెప్పినప్పుడు ఏ జవాబు చెబుతావా? ప్రపంచంలో ఎదురయ్యాడు ఎవడో ఒక ఆయన ఎదురయ్యాడు, బంధువో స్నేహితుడో. ఏం బాగున్నావా అన్నాడు అనుకో. వారికి చెప్పేది ఏంది? బాహ్య దృష్టితో చూసినటువంటి నీ సమాధానం ఎక్కడుంది? బాగున్నాం బావా, నువ్వు కూడా బాగున్నావా అని అడుగుతావు. తత్వదృష్టితో చూసినప్పుడు నేను పుట్టనే లేదు అన్నావు అనుకో, వాడు వ్యావహారిక జీవితంలో వ్యావహారిక ప్రపంచంలోకి చూస్తున్నాడు. నేను పుట్టనే లేదంటే ఈయనకి ఏదో పిచ్చి పట్టింది అనుకుంటాడు వాడు. కాబట్టి తత్వదృష్టితో చూసినప్పుడు ఈ బాహ్య ప్రపంచంతో చెప్పే సమాధానాలు సరిపోవు. బాహ్య ప్రపంచంతో చెప్పే సమాధానాలు వేరు. తత్వదృష్టి నీలో కలిగితే నీ లోపల కలిగే సమాధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ప్రపంచాభిమానంతో చూసినప్పుడు ఈ జవాబులు పనికిరావు. కానీ నేను అనేటువంటి ముక్త స్థితి, ఈ నేనుని ప్రపంచాభిమానంలోంచి బయటపడేసేటువంటి తత్వజ్ఞానం దృష్ట్యా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడే ఈ రకమైన పద్ధతి ఉపయోగపడుతుంది. కాకపోతే ఏం చేయాలి నువ్వు అంటే ఈ రకమైనటువంటి
ప్రపంచాభిమానంతో చూసేటువంటి జవాబులు కాకుండా ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ విధంగా ప్రవర్తించే వాళ్ళు అడిగారు, మాట్లాడేవి, చెప్పేవి అంతవరకే. బంధుత్వమో అది అక్కడి వరకే ఉండాలి. నీ లోపల ఏముండాలి మొత్తము అంటే ప్రపంచాభిమానంలో నుంచి బయట పడగలిగినటువంటి తత్వజ్ఞానం దృష్ట్యా నీ లోపల విషయాలన్నీ నీ మనసు ఎప్పుడు కూడా ఏం ఆలోచించాలి అంటే తత్వజ్ఞానం దృష్ట్యా నేర్చుకోవాల్సి వచ్చినప్పుడే ఈ రకమైన పద్ధతి ఉపయోగపడుతుంది. నేనంటే ఏమిటంటే ఈ అన్నిటినీ గమనిస్తూ అన్నిటినీ గుర్తిస్తున్నటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి, అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి వాణ్ణి. అది పిండాండ రీతిలో చూసినప్పుడు ఈ విధంగా ఉంది, అదే బ్రహ్మాండ రీతిలో చూసినప్పుడు ఆ తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతే అఖండ ఎరుకుగాను ఈశ్వరుడుగాను ఉన్నాడు. ఈ పద్ధతిలో ఈ రకమైన పద్ధతి తత్వజ్ఞానం దృష్ట్యా నేర్చుకోవాల్సి వస్తే ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇదే జవాబు పనికొస్తుందా అంటే పనికి రాదు. ఎవరికి పడితే వాళ్ళకి నీవెవరంటే ఈ దేహం అనే ఇంటిలో ఉన్నటువంటి దేహిని నేను, నా అడ్రస్ ఈ దేహం అన్నారనుకో, మళ్ళీ నామరూపాత్మకమైన ప్రపంచంలో పనిచేయదు అది. పోస్ట్ మ్యాన్కి నామరూపాత్మకమైన పేరు, ఊరు, బజారు ఉండాలి వాడు ఆ లెటర్ ఇచ్చిపోవాలంటే. కాబట్టి ఆ జవాబు అన్ని చోట్ల పనికిరాదు. అంటే వ్యావహారిక దృష్ట్యా చెప్పడం లేదు దీన్ని, వ్యవహారంతో ముడిపడి చెప్పడం లే. ఏ దృష్ట్యా చెప్తున్నారు? తత్వజ్ఞానం దృష్ట్యా చెప్తున్నారు. నువ్వు నీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే మోక్షం, ముక్తి. ముక్తి అయినప్పుడే ఈ నిర్వాణ షట్కం నీకు ఉపయోగపడుతుంది. నీ ముక్తి లభించే కోసమే ఇదంతా చేస్తున్నావు. కాబట్టి వ్యవహారికంగా ఏమన్నా చేయని, నీ మనసులో తత్వజ్ఞానం దృష్ట్యా నీవెవరో తెలుసుకొని నేను ఫలానాది నిరంతరము ఆ స్థితిలో ఉండడం నేర్చుకోవడం రావాలి. సాక్షి అనే సాధిస్తే సాక్షితత్వంగా ఉన్నటువంటి నేనంటే ఎవరు అంటే ఆ నేను శరీరంలో దేవిగా ఉన్నటువంటి సర్వమును తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతగా ఉండి ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే దానితో కూడా అంటకుండా, దానితో అంటే అది అది ఆ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది చేస్తున్న పని ఏమిటి అంటే దానికి వచ్చినటువంటి సంకల్పాలు, అనుభవాల పుట్టలో నుంచి విషయాలన్నీ బయటకు వచ్చి దాంతో తాయాత్వం చెందుతూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అవి తోచినప్పుడు తన్మాత్రల ఫలితంగా నీకు, తన్మాత్రల వల్ల నీకు తెలియబడుతున్నటువంటి వాటితో ఏమనుకోవాలి? వాటితో వెంటనే మనసు పడిపోతున్నటువంటి కారణం ఏమిటి అంటే దానితో తెలియబడుతున్నటువంటి విషయాలు. ఆ విషయాలు లెక్క కాకుండా ఎప్పటికప్పుడు అట్లాంటి విషయాలు తోచినప్పుడల్లా, ఆ విషయాల మీద ఆసక్తి, కోరిక కలిగినప్పుడల్లా నేను జ్ఞాతగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి అనేది గుర్తు చేసుకొని దాన్ని తటస్థ వైఖరిలో పెట్టడానికి, మాటిమాటికి పడిపోకుండా చేయడానికి సాక్షిత్వ స్థితిని సాధించాలి అని చెప్తున్నాడు. ఆ స్థితిని చేయాలి అంటే నువ్వు ఎప్పుడు ఏ విధంగా బాహ్యంగా చేసినప్పటికీ నీ మనసులో తత్వదృష్టితో ఇదంతా సాధన చేస్తే సాధకుడుగా నీకు ఒక్కసారిలో వచ్చేది కాదు. ఇది సాధకుడుగా నువ్వు పూర్తి స్థిరపడతావు. సాధకుడుగా ఎదిగితే, నువ్వు సాక్షిగా ఎదిగితే, ఆత్మస్వరూపుడుగా ఎదిగితే అక్కడి నుంచి ఉన్నటువంటి సర్వవ్యాప్త చైతన్యం నుంచి విరమించబడితే ఉన్నది ఎప్పటికీ కూడా ఏ కదలిక లేకుండా ఉన్నదాని వైపుకి వెళ్ళాలి. కదలిక అంతా ఇక్కడ జరుగుతోంది. కదలికలు లేని స్థితిని నువ్వు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నాకు ప్రపంచంతో వ్యవహారిక దృష్ట్యా చెప్తుంటే ఏం చెప్తున్నారు? తత్వజ్ఞానం దృష్ట్యా నీ జీవిత లక్ష్యం ఏమిటంటే ముక్తి అన్నప్పుడు ఈ నిర్వాణ షట్కం నీకు ఉపయోగపడుతుంది. నాకు ప్రపంచంతో పని ఉందండి, ప్రపంచంతోనే నా వ్యవహారం అంతా, ప్రపంచం లేకపోతే నేను లేనండి అనే వాళ్ళకి ఈ నిర్వాణ షట్కము ఉపయోగపడదు. ఈ మోక్షాపేక్ష ముక్తి అనేది ఎప్పటికీ రాదు. నీ ప్రపంచంతోనే ఉంటుంది నీ మనసు అంతా. ఇక దీంట్లో విషయాలకు వచ్చి ఈ విషయాలు తత్వజ్ఞానంతో చింతించి నేను సాక్షిని, నేను ఇవన్నిటి తెలుసుకుంటున్న జ్ఞాతని, ఈ నామరూపాత్మకమైన శరీరంతో బాహ్య ప్రపంచంతో అవసరాల కొద్దీ పనిచేస్తున్నటువంటి శరీరం చేస్తున్నప్పటికీ ఆ నేనని గుర్తిరిగి సర్వమును గుర్తిరిగే జ్ఞాత అనేది ఒకటి ఉంది. అదే నేను ప్రవర్తిస్తోంది. అదే దిగిరాకుండా, సాక్షిగా ఉండకుండా
వీటన్నిటి జరిగే చర్యలను గమనించి తాను ఊరికే ఉండకుండా విషయీకరించుకొని ప్రపంచంలోని విషయాల్లోకి పోయి తనకు తానుగా బంధించబడి తనకు తానుగా బంధనాలు ఏర్పాటు చేసుకుంటుంది అని భావించాలి. అట్లాంటి వాళ్ళకి నాకు ప్రపంచమే అవసరము, నా వ్యవహారం అంతా ప్రపంచంతో ఉంది, ఏదో పొద్దుపోక కాసేపు కూర్చుందాం ఈడ అని వచ్చిన నేను గంట సేపు ఇందామని అని అనుకున్నారనుకో, ఇక వాళ్ళకి ఎన్ని జన్మలు ఉపాధి పొందుతూనే ఉంటుంది. అది గురువాక్యంలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఆ భావస్థితిని నువ్వు మనసులో పొందకపోతే ఏదో కాసేపు మాత్రమే ఈ విషయమే, మిగతాదంతా నాకు ఎప్పుడు కూడా ప్రపంచంతోనే పని, ప్రపంచంతోనే నేను మునిగి ఉంటా, ప్రపంచమే నా అవసరం అన్నారనుకో, ఇంక ఎంతకాలం అయినా కూడా ఈ నిర్మాణ శతకము ఉపయోగపడదు. ఏవి విరమించాలో వాటిని విరమించమన్నారు. శివరామ దీక్షితులు వారు ఏం చెప్పారు? అన్నీ వివరించుకుంటూ వచ్చి వాటి లక్షణాలను అన్ని నిరసనలు చెప్పారు. మళ్ళీ ఇవన్నీ నిరసించిన ఆయన, ఇదంతా నిరసన, అన్నీ నిరసన, అష్టతను నిరసన, ఎరుక నిరసన, అన్నీ నిరసనే. అన్నీ నాకు ఇవి ఉంది, నేను ఈ విధమైనటువంటి నేననేటువంటి దాన్ని కూడా మొత్తం నిరసన, అన్నీ నిరసన చేస్తే చేయమని చెప్పారు. కాబట్టి ప్రపంచం, నేను ప్రపంచంలో ఉన్నా, నాకు ప్రపంచమే ముఖ్యం, నా వ్యవహారం అంతా ప్రపంచంలో అనే వాళ్ళకి నిర్వాణ షట్కము ఉపయోగపడదు. ఆ ముక్తి లభిస్తుంది అనే కారణాలు కూడా లభించవు. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రపంచంతో వ్యవహరిస్తానో దాంతో మునిగిపోయినంత కాలం నీలో కర్త ఉండనే ఉంటాడు. కర్తవ్యం నిర్వహించేటప్పుడు ఆ చేస్తున్నటువంటి పని నీ నీ బాధ్యత ఏదైతే చేయాల్సిన డ్యూటీ ఉన్నదో దాని వరకే చేసి, నేను చేస్తున్నాననే కర్తను మీద వేసుకోకుండా, నాకు దీంతో పని ఉంది కాబట్టి నాకు ఈ ప్రపంచంలోనే నా కర్తృత్వం అంతా ముడిపడి ఉంది అనే దాంట్లో నుంచి బయటపడకపోతే ఉపయోగపడదు. కాబట్టి ప్రపంచంలో నుంచి నిన్ను మరలించడం కోసమనే మొట్టమొదటిలో బాల్యం నుంచే నీకు ఆరాధన, పూజా విధానాలు, నాయనా దీనికి మొక్కు, నాయనా నువ్వు మంచి సాంప్రదాయంలో పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారు ఇవన్నీ సాంప్రదాయాలన్నీ అంటే, వాళ్ళకి అందులో తత్వబోధ పద్ధతిలో చూడలే. ముందు వీడిని మంచి పద్ధతిలోకి, ఒక మంచి భావన కలిగినటువంటి ఓ స్వామికి ముక్కు నాయనా అంటే మనమే నేర్పిస్తున్నాం కదా. గుడిలో కానీ ఇంకో చోట కానీ అక్కడ మొక్కు నాయనా అంటే అక్కడ ఏదో లభిస్తుంది అని వీడి తాయత్వం చెంది ఇది కాదు. ఎందుకు మొక్కమని అంటున్నారంటే, ఆ పద్ధతిలో వాడు కనీసం కొన్ని సాంప్రదాయాలు నేర్చుకుని వాడు పద్ధతిగా పెరుగుతాడేమో, కొన్ని కట్టుబాట్లతో పెరుగుతాడేమో. అటువంటి వానికి మళ్ళా అభ్యాసం చేయడం కానీ ఇతరత్ర అన్నిట్లోనూ మంచి చురుకుదనము దాంట్లోకి వస్తుంది. భావం అంతా దాని మీద లక్ష్యం పెట్టుకుంటాడనే ఉద్దేశంతో అవన్నీ చెప్పారు. పూజా పునస్కారాలు, ఆరాధనలు ఇవన్నీ. కనీసం చిన్నప్పటి నుంచి అభ్యాసంలో ఒక దైవం భక్తి ఏర్పడితే ఎప్పటికైనా నీలో దానికి అతీతంగా ఉన్నది ఒకటి ఉంది. దానిపైట ఆసక్తి కలిగి దాని గురించి తెలుసుకోవాలి, ఎవరి దగ్గరికైనా పెద్దల దగ్గరికి పోవాలి. ఈ భావన కలగడానికి కూడా కారణం అదే అవుతుంది, పునాది. ముందు ఆ పునాదే లేదనుకో, ఎక్కడికి పోతాడు వాడు? అసలు ఎప్పుడు ఆలోచించాడు? పుట్టినప్పటి నుంచి పలకనేది గిలకనేది అదిగో అది నీది, వాడు నీకు బావ, వీడు మామ, వాడిని మొత్తం నేర్పించావని ఇవే నేర్పుతున్నారు. ఎప్పుడో ఒకసారి దీనికి దండం పెట్టి దానికి దండం పెట్టి అంటే దానికి అంతకు మించి కూడా వివరాలు తెలిసేది లేదు ముందు. కాబట్టి నేర్పితే ఓ సాంప్రదాయం, ఓ భక్తి ప్రపత్తులు ఇవన్నీ నేర్పితే ఆ భక్తి ప్రపత్తులకు గల వెనకల ఆంతర్యం ఏముంది అని ఎప్పుడో నాడు వానిలో ఆలోచన పుట్టి వాడు దానికి విషయాన్ని తెలుసుకోవడానికి ఏ పెద్దల దగ్గరికో పోతాడు. ఒక జన్మలో ఒక రకమైన పద్ధతుల దగ్గరికి పోయిన అంతమందిలో అనేక మంది దగ్గరికి పోయి ఉంటారు. వాడు అద్వైతం దగ్గరికి పోని, ద్వైతం దగ్గరికి పోని, ఏ దానికైనా పోని, తత్వజ్ఞాన చింతనకు పోని, లేకపోతే కేవలంగా పాడుకుంటున్నటువంటి దాంట్లోకి పోని, ఏ దాంట్లోకి పోయినప్పటికీ కూడా వానికి ఏర్పడినటువంటి ఆ సత్సంగం వలన, సత్కర్మల వలన జరిగేటువంటి ఏదో ఒక జన్మలో వాడు రహితుడైపోయే అవకాశం, అట్టి సద్గురువు తగిలే అవకాశం దొరుకుతుంది.
కాబట్టి ఎప్పటికైనా నీలో ఆసక్తి పుడితే ఏంటి? దైవాన్ని తెలుసుకోవాలి, దైవాన్ని దర్శించాలి, నేను ముక్తున్నవ్వాలి. ఏది నిజమైన దైవం? కాబట్టి నేను ఆత్మనిష్ఠున్నవ్వాలి ముందు, బ్రహ్మనిష్ఠున్నవ్వాలి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనే ఆసక్తి కనుక నీకు కలిగితే, ఆ బ్రహ్మజ్ఞానం కలిగితే నాకు ముక్తి లభిస్తుందట. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అనేది కనుక నీకు కలిగితే, ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనే ఆసక్తి కలిగితే తప్ప, ఆ కలిగితే అప్పుడు ఉపయోగపడుతుంది. ఏమిటి? ఈ అంతర్ముఖంగా నీవు నేను అంటే నేను జ్ఞాతగా ఉన్నాను, నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను సర్వమును తెలుసుకుంటున్న గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానస్వరూపుణ్ణి అనేటువంటి నేను దీనితో నామరూపాత్మకంగా శరీరానికి పెట్టిన పేరుతో ఉన్నటువంటి ఒక దేహస్వరూపుణ్ణి. దేహంలోనే నేను ఉండేప్పటికీ దేహం అనే ఇల్లేమో అడ్రస్ అది. దేహం దేహంలో ఉండి సర్వమును నడిపిస్తున్నటువంటి వాడు జ్ఞాతగా ఉన్నటువంటి వాడు. కాబట్టి నేను ఆ జ్ఞాతను నేనేం తెలుసుకోవాలంటే, నేను ఆత్మనిష్ఠుడుగా, బ్రహ్మనిష్ఠుడుగా బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటే నా ఆసక్తి కనుకుంటే, అప్పుడు నేను ఈ విధమైన పద్ధతిలో విచారణ ద్వారా సాధకుడుగా ఎదిగితే, సాధకుడుగా ఏ స్థాయికి ఎదగాలి? సాక్షిత్వ స్థాయిగా ఉండి సాక్షిగా ఎదగాలి. సాక్షిగా అంటే జీవుల్లో సాక్షిగా ముందు నేను ఆత్మస్వరూపుణ్ణి అని ఎలిగితే మళ్ళా నువ్వు సర్వసాక్షిగా ఎదుగుతావు. సర్వసాక్షి అంటే ఎవరు? పరమాత్ముడు సర్వసాక్షిగా ఉండి దీన్ని చేయగలుగుతున్నటువంటి ఈ సృష్టికి కారణమైనటువంటి స్థితిలో అఖండ ఎరుకగా ఉన్నాడు. ఆ అఖండ ఎరుకనే సర్వసాక్షి స్థితిలోకి మళ్ళీ పోతావు. అది కూడా లేకుండా పోతే, ఆ సృష్టికి కారణమైన వస్తువే లేకుండా పోయినటువంటి స్థితిలో ఏ జ్ఞానం అయితే రహితమవుతుందో అప్పుడు నువ్వు దాన్ని కూడా దాటి ముక్తుడు అయినటువంటి వాడు అవుతావు. కాబట్టి ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశారు? చిన్నప్పటి నుంచి భక్తి ప్రపత్తులతో కూడి ఇవన్నీను పూజా పునస్కారాలు అంటే ఓ రకమైన క్రమ పద్ధతి ఏర్పడి నీకు నీలో ప్రశ్న తలెత్తితే నువ్వు సాధకుడుగా మారి ఇట్లా పెద్దల చేత నువ్వు నీకు అతీతంగా ఉన్నదాన్ని తెలిసి ముక్తులు అవుతావు ఎప్పుడో ఒకసారి. అందరూ కాలేరు. ఆ అయ్యే వాళ్ళైనా తయారు కావడానికి ముందు వానికి పునాది అక్కడ పడింటే అయ్యే అవకాశం ఉంది అని పెట్టారు. ఉదాహరణకు చెప్తున్నాడు, చిన్నప్పుడు 3 ఏళ్ళప్పుడు నేను గుడికి తీసుకెళ్ళారు. ఏం చేయగలుగుతావు అప్పుడు? 3 ఏళ్ళకి నీకేమీ భావము వికసించెండదు, మనసు వికసించెండదు, శరీరం కూడా చిన్న పిల్లోనిగా చిన్న దేహంతో నిన్ను బుడిబుడి అడుగులు నడకలు నేర్చుకునేటువంటి వయసులో నిన్ను తీసుకెళ్ళారనుకో గుడికి. ఏం చేయగలుగుతావు నువ్వు? అప్పుడు ఆడుకుంటావు. మళ్ళీ ఆడుకునేటువంటి వాడు కనపడితే ఆడున్నటువంటి బొమ్మలను చూసి, ఆడ చిత్తరువులను చూసి, ఆడున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉండవు కదా, వేరుగా ఉంటాయి ఆ గుళ్ళో. వాటన్నిటినీ చూస్తావు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారు? ఆ పిలుచుకుపోయిన వాళ్ళు దండం పెట్టుకోమ్మా స్వామికి దండం పెట్టుకో అంటారు. వారికి ఎందుకు పెట్టుకోవాలో అర్థం కాదు. దండం అంటే ఏమిటో కూడా అర్థం కాదు, 3 ఏళ్ళే కాబట్టి. కాబట్టి నీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ట్రై చేస్తారు. రాముడనో శివుడనో స్వామినో, స్వామినైనా దండం పెట్టి స్వామికి అంటారు. ఒకవేళ వానికి పేరు గీరు తిరగకపోతే ఏదో చెప్పి దండం పెట్టి ఆయన అంటారు. నీకేమిటి దండం పెట్టడం కూడా? నీకు అప్పుడు అదే నీకు తెలదు. నీకు అప్పుడు నిజానికి ఒకసారి అట్లా దండం పెట్టి పడేసి పోతావు అనమాట. ఒకసారి ఆ గుడికి పోయినప్పుడు మాత్రమే గుర్తొస్తుంది, మిగతా అప్పుడు రాదు. మళ్ళీ ఇంట్లో అన్నే అన్నారు కదా, ఆ పేరే అతను. ఎప్పుడో ఒకనాడు పోయినారు, ఆ రోజు పండుగ వచ్చేది, పనులు విడిచిపెట్టుకొని ఆ పొద్దు స్నానం జ్ఞానం చేసి ఆటికి పోయినారు కాబట్టి, పిల్లల్ని పిలిచిపోయినారు కాబట్టి ఆ పొద్దు అన్నారు. మిగతాది అప్పుడు కూడా వానికి ఇంట్లో ఇంట్లో సహా ఏదో సమయంలో వానికి ఇవన్నీ నేర్పుతూ ఉంటే వాడు మళ్ళీ అక్కడ కూడా ఏదైనా దాని గురించి ఆలోచన చేస్తే వస్తుంది. ఏదో ఒకనాడు పిలుచుకొని పోయి ఇక్కడ దండం పెడితే ఆ దండం ఆడ పెట్టేస్తాడు, ఇంకా ఆడుకోవచ్చు కదా అని ఆడుకుంటాడు. అందుకని దండం పడేసి వెళ్ళిపోయి ఆడుకుంటాడు. ఎందుకంటే ఆడుకోవడం అనేది ఆ వయసులోకి సంబంధించినటువంటి అంశం. ఆ వయసులో మనసు అంతవరకే వికసించింది. ఎదిగిన కొద్దీ 8 ఏళ్ళు వచ్చినాయి. ఇంక అప్పుడు ఏం చేశారు? కొద్దిగా నిలకడ వస్తుంది కదా, కొంచెం మాట వినేటటువంటి, మాట్లాడేదాన్ని అర్థం చేసుకునే స్థితి వస్తుంది కాబట్టి 8 ఏళ్ల మధ్యలో అప్పుడేం చేస్తారు?
చేస్తావు. పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి వాడే అనుకరిస్తాడు. నువ్వు చెప్పకపోయినప్పటికీ పెద్దవాళ్ళు మొక్కుతూ ఉంటే పూలు వేస్తే వాళ్ళు పూలు వేస్తారు, అక్షింతలు వేస్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, చుట్టూ తిరుగుతున్నారు, గంట కొడుతున్నారు, ఇలాంటివి చేస్తున్నారనుకో, వాడు 8 ఏళ్ళ వయసులో అయితే అబ్జర్వ్ చేస్తాడు కాబట్టి, గ్రహించగలుగుతాడు కాబట్టి గ్రహిస్తాడు. అలా నీ మానసిక స్థితిని బట్టి నువ్వు ఆశ్రయించడం ప్రారంభిస్తావు. నిజానికి అప్పుడు నీకు భగవంతుడు స్పష్టంగా తెలిసాడని కాదు, భగవంతుని గురించి నీకు తెలియదు, తెలియకపోయినా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి నువ్వు అనుసరిస్తావు అంతే. కానీ ఆ భగవంతుడు అనే భావన నీ లోపల బలంగా ఉంది. భావన మాత్రం బలంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను. ఎక్కడుంది ఆ భావన? నేననే స్థానంలో ఉంది. నీలో నేనన్న స్థానం ఎక్కడైతే ఉందో ఆ నేనే భగవంతుడు అనేది తెలియదు అప్పటికి. వాళ్ళంతా ఏం చేస్తున్నారో చేస్తున్నాడు అంతే. కాబట్టి ఈ భావనలన్నీ కలగడానికి ఏమిటి? ఈ బలంగా ఎక్కడైతే ఈ భావనలు ఉన్నాయంటే నేననే స్థానంలో ఉన్నాయి. నీలో నేనున్నటువంటి స్థానం ఎక్కడైతే ఉందో ఆ నేనే భగవంతుడు అని తెలవాలి అంటే ఈ విచారణ అంతా చేసుకుంటూ వస్తే కదా, తత్వ పద్ధతిలో విచారణ చేసుకుంటూ రావాలి. మరి యథార్థంగా అయినటువంటి నేనుని తెలుసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ ఏర్పడినాయి. ఇవన్నీ నేను తెలుసుకునే ముందు అప్పుడు ఏమీ తెలియదు కాబట్టి తెలియని దానికి ఒక ప్రతిమలను పెట్టుకోనో, లేకపోతే చెట్టుని పెట్టుకోనో, ప్రకృతిని పెట్టుకోనో, సూర్యుడు ఉదయించినాడు కాబట్టి ఆ ఉదయించిన సూర్యుని పెట్టుకోనో మనకు వెలిగిస్తాడు అన్నట్టు ఆదిమ కాలంలో వాటిని చూశారు, మొక్కారు, అవి అలవాట్లుగా పద్ధతులుగా వచ్చాయి. మానవుడు మళ్ళీ నేనును తెలుసుకునే అన్వేషణ ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఈ అనేకమైనటువంటి తత్వ విజ్ఞాన శాస్త్రాలన్నీ వచ్చేసినాయి. ఒక్కొక్కరు వారికి ఆ మునులు ఎవరైతే ఏం భావించారో, ఏం తోచిందో వాళ్ళకు ఇదిగో నాయన ఇది అని పెట్టిపోయారు. ఓహో అది కాదు ఇది, దానికంటే లోతైనది ఉందని మరొకరు మళ్ళా తయారు చేశారు. ఇంకొకరు ఇది కూడా కాదు నాయన, ఇదిగో ఇది కాదు ఇది కాదు ఇది కాదని చేసుకుంటూ వెళ్ళారు. చేసుకుంటూ వెళ్ళి మతాలు కాదు, ఆ మతాలన్నీ కేవలం ఊరికే ఒక నమ్మకం పెట్టుకొని దానివైపు పోయే మార్గాలు మాత్రమే, దానివల్ల ఏమీ రావు. మతం కాదు, తత్వం ముందు తత్వ శోధన చేయి అని చెప్పి ఆత్మశోధన, తత్వ శోధన చేశారు. నేను తెలుసుకునే ప్రయత్నంలో చేశారు. అవన్నీ నామరూపాత్మకమైన కళ్ళ ముందరే కరిగిపోతుంటే, ప్రకృతిలోని వస్తువులన్నీ కూడా కళ్ళ ముందరే పోతూ ఉంటే ఇవన్నీ నాశనం కలిగినవి, శాశ్వతమైనది, ఎప్పటికీ కదలనిది, సావు పుట్టుకలు లేనిది ఒకటి ఉంది అని దానివైపు ఎవరైతే ఈ ప్రయత్నంలో ఇవన్నీ చేశారో ఆ భగవంతుడు నాలో నేననేటువంటి స్థానంలో ఉంది. ఆ నేననేది సర్వమును కల్పింప చేస్తోంది. ఆ నేను రహితమైతే అదే ఎప్పటికీ కదలని భగవంతుడు. అప్పుడు దాకా అక్కడి దాకా అనేకమైనటువంటి పరిణామాలు, అనేకమైనటువంటి గ్రంథాలు, అనేకమైన శాస్త్రాలు, వాటన్నిటికీ అతీతంగా ఇది కాదు ఇది కాదు ఇది కాదని సిద్ధాంతాలన్నీ పుట్టుకొచ్చినాయి. కాబట్టి ఆ భగవంతుడు అనే భావన నీలో బలంగా ఉంది. ఆ బలంగా భగవంతుడు ఎక్కడున్నాడనేది మాత్రం తెలియదు. ఆ నేననే స్థానంలో ఆ నేనని ఏదంటోందో, ఏది అజ్ఞాతగా ఉంటుందో అది విచారణ చేయలేదు కాబట్టి ఎక్కడో వేరుగా ఉన్నాడనే భావనతో చేస్తున్నావు అవన్నీ. నీలో ఉన్నాడనే భావన నీ విచారణ చేస్తే నీకు తెలుస్తుంది. ఆ నేననేది పోతే యథార్థంగా ఎప్పటికీ కదలిందైతే ఉంటుంది. కాబట్టి యథార్థంగా భగవంతుడైనటువంటి నేనుని తెలుసుకునేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవన్నీ ఏర్పడినాయి. కానీ మనం ఎట్లా ఆశ్రయించాం దైవాన్ని? మనం ఎట్లా ఆశ్రయించినాం? ఆ తెలుసుకునే దాంట్లో నాలో ఉన్నాడు అనేది తెలుసుకోలే కాబట్టి దేవుడు వేరే అన్నాడు, నేను వేరే. ఎందుకనేట అంటే శివుడు ఎక్కడుంటాడు? కైలాసంలో. విష్ణువు ఎక్కడుంటాడు? వైకుంఠంలో. ఏడో ఉంటాడు అవన్నీ ప్రదేశాలు అన్నట్టి. బ్రహ్మంగారు ఎక్కడుంటాడు? సత్యలోకంలో. అమ్మవారు ఎక్కడుంటాడు? ఎక్కడో భువనేశ్వర పీఠంలో ఉంటుంది ఆవిడ. బిందు స్థానంలో భువనేశ్వర పీఠంలో ఉంటుంది. ఇలా ఎవరి లోకాలు వాళ్ళకి కల్పించుకున్నారు, ఎవరి లోకాలు వాళ్ళకున్నాయి. మనం ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళని చూడాలంటే ఏం చేయాలి? మరి వీళ్ళందరినీ చూడాలంటే ఎక్కడెక్కడో ఉన్నట్లు, ఎక్కడెక్కడో లోకాల్లో ఉన్నట్టు
ఇవన్నీ కల్పించుకున్నారు. మరి ఆ వెళ్ళాలి, మనం కూడా అక్కడికి వెళ్ళి చూసి రావాలంటే ఎక్కడికి వెళ్ళి చూసి వస్తావు? ఎక్కడుంది అది? ఇది ఒక పద్ధతి, తప్పేం లేదు ఇందులో. కానీ ఈ రకమైన వికాసం ద్వారా నువ్వు వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఏంటి ఆసక్తి కలగటంలే నీకు? ఎక్కడో ఉన్నారట అని. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేశారు, వాళ్ళ గురించి తెలుసుకోవడం ఎట్లా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఇవన్నిటిని నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకోకపోవడం వల్ల ఏం చెప్తే అందరూ, ఏం ఆచరిస్తే అందరూ అటుకు పోయినారు, సరే మనం కూడా పోదాం తథా, వాళ్ళు ఎట్లా పోయినారో అట్లా తథా విధంగా పోవడం, ఆ పోయి వేయడం, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఆ పూజారి ఏం చేస్తున్నాడో నువ్వు కూడా అవి చేయడం, మళ్ళీ వచ్చేయడం. మళ్ళీ వాటికి పోయేదాకా మళ్ళీ మర్చిపోయారు, నువ్వు మర్చిపోయా, దేవుణ్ణి మర్చిపోయా, సర్వను మర్చిపోయా, నీ పని ఏదో నీది అవుతోంది. కాబట్టి ఏమి గురించి, ఏ స్థితిలో ఉన్నారు, సృష్టి స్థితిలయాలు ఎట్లా సంభవిస్తున్నాయి, ఈ సమాచారం అంతా సేకరిస్తే కదా నీకు ఈ సృష్టి ఎలా కలిగింది, స్థితి ఎలా కలిగింది, లయం ఎట్లయితుంది, అసలు ఈ సృష్టి కలుగుతుందా, సృష్టి కలగకముందు ఏముంది, సృష్టి కలగడానికి కారణమైంది ఏముంది, ఇదంతా సాంఖ్యమే. అందుకని ముందు సాంఖ్యం బాగా తెలుసుకుంటే తప్ప ఈ సంఖ్యలు విడవు అన్నారు. సాంఖ్యం తెలియక సంఖ్యలు విడవు అన్నారు. సాంఖ్యం ఏమిటంటే నీకు కారణమైనది, జగత్తుకు కారణమైనది ఏంది, ఆ కారణమేస్తున్నటువంటి ఉత్పన్నం చెందకముందు ఏ స్థితిలో ఉంది, ఏముంది అప్పుడు, అంతా ఏమీ లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు ఏముంది, ఆ శూన్యంలోంచి ఇదంతా ఎలగలిగింది, ఆ కలగడానికి కారణ వస్తువు ఏంది, ఆ కారణ వస్తువు ఆత్మగా ఉన్నటువంటి నేనుగా ఉన్నదే, ఆ బ్రహ్మ అనే పేరు పెట్టుకున్నటువంటిది కూడా ఆత్మస్వరూపమే, అది సర్వాత్మగా ఉంది అక్కడ, మొత్తానికి పరమాత్మగా ఉంది అక్కడ. ఇక్కడ వ్యష్టి మాత్రం నేను జీవుణ్ణి, నేను ఆత్మస్వరూపం, నేను తెలుసుకోకుండా నేను జీవుణ్ణి, నేను పలానా పేరు పెట్టారు కాబట్టి ఆ పేరును, నేను పలానా కులం పెట్టారు కాబట్టి నేను అది, నేను ఇది పెట్టారు కాబట్టి నాకు ఇది, నాకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ధనవంతుణ్ణి, ఇట్లా అన్నీ కల్పించుకున్నాడు, కల్పించుకొని సృష్టించుకున్నాడు. నేను ఆ స్వరూపంగా ఉన్నటువంటి సృష్టి స్థితిలయాలకు కారణమైన నేనుంటేనే ఉన్నాయి, నేను ఎప్పుడు లేదో అవన్నీ లేవు. నేను లేని స్థితిని తెలిసే వరకు సర్వము ఉంది. కాబట్టి ఇవి ఎట్లా సంభవించిన ఈ సమాచారం అంతా సేకరించి నీకు అవగాహన కలిగితే ప్రాథమికంగా అట్లా నువ్వు అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నం చేసేటప్పుడు ఆ పురాణాల జోలికి పోయినావు. అప్పుడు ఆ పురాణాల్లో వారి వారి శక్తికి మించి, వారి వారి శక్తికి సరిపోయేట వాళ్ళ ఊహల్లో ఏదుంటాయో అవన్నీ కల్పించి పెట్టారు. కానీ ఆ పురాణాలు అప్పట్లో అవసరమనే అప్పుడు చదివావు, దాంట్లో ఉండే తత్వము నీతి ఏదైనా తెలుసుకొని మనం జీవిద్దాం అట్లా, రాముడు ఇట్లా జీవించాడు, కృష్ణుడు ఇట్లా జీవించాడు, ఎవరెవరు ఎట్లా జీవించారో తెలుసుకునే ఉపయోగపడినాయి అంతే అవి. కాబట్టి సరాసరి డైరెక్ట్గా ఉపనిషత్తులు చదివేస్తే అర్థమవుతుందా అంటే అంత వికాసం ఉందా నీలో? లేదు. కాబట్టి ఏం చేయమన్నారు? ముందు కాసేపు పురాణాల్లో, ఆ పురాణాల్లో ఏముంటుంది, ఆ దైవీభావంతో కూడినటువంటి అంతా చేసింటారు. భక్తులు భాగవతులు ఎట్లా ప్రవర్తించాలో, వాళ్ళందరూ సాధువులు సన్యాసులు ఎట్లా జీవన విధానం ఉందో, ఆ జీవనంలో వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో, ఎట్లా చెప్పారో చేశారు. కొంతమంది ఇంకా ఎక్కువగా ఓవర్గా కూడా రాశారు. ఏం రాసినప్పటికీ నువ్వు ముందు ఎట్లా దాన్ని ఏ పద్ధతిలో చూసావంటే దైవం అనే పద్ధతిలో చూసావు, గొప్పవాళ్ళు అనే పద్ధతిలో చూసావు, వాళ్ళు ఎట్లా జీవిస్తారో నేను ఎట్లా ఉండాలనే దాంతో చూశారు. ఇవన్నీ కట్టుబాట్లను నువ్వు పాటించావు. ఎట్లా ఆరాధించారు ఆ భగవంతుణ్ణి, ఆ భగవద్ దర్శనాన్ని ఎట్లా పొందారు అని దాంట్లో అంతా ధ్రువుడు, భీష్ముడు, మార్కండేయుడు ఇట్లా చరిత్రలన్నీ రాశారు. వాళ్ళందరికీ ఆ దేవుడు ప్రత్యక్షమై ఈ విధమైన వరాలన్నీ ఇచ్చాడు ఇట్లానని. అదంతా ఆ రకంగా ఏంటంటే నీ ఏకాగ్రత దృష్టిలో నీవు ప్రవర్తన నియమావళిలాగా నీకు ఉపయోగపడుతుందేమో అని తయారు చేశారు. వాటన్నింటినీ నువ్వు చదివి వాటన్నిటికీ మూలమైనది ఏంది అని కారణాలను విచారించకుండా అంత లోతుగా నీకు లేదు కాబట్టి ఆ నువ్వు బాల్యంలో చదివావు, ఏవో పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో పెట్టారు, అవన్నీ పెట్టింటారు దేవుళ్ళ గురించి. కానీ నీ మనసు అక్కడ వికాసం చెందలేదు కాబట్టి, నేనెవరనే ప్రశ్న నీకు తలెత్తి నువ్వు లోతులు లేకపోలేదు కాబట్టి నీకు అర్థం కాలేదు. కాబట్టి నీకు ఏ రకమైన దృష్టి ఏర్పడుతుందో ఆ బాల్యంలో,
మనం కూడా అలా అవ్వాలి, నేను కూడా భగవంతుని దర్శించాలనేటువంటి ఆలోచన అయితే కలుగుతుంది ఆ పురాణాల వల్ల, వాటిని వినడం వల్ల. కానీ తత్వ విచారణలో ఆ ఆసక్తి మాత్రం బలపడిపోతూ ఉంటుంది. ఎదిగే కొద్దీ సాధనలు చేయగలిగేటువంటి సమర్థుడు అవుతావు. ఎదిగే కొద్దీ ఏమవుతుందంటే ప్రశ్నలు ఉత్పన్నం కావాలి. ప్రశ్న ఉత్పన్నమై ఇది ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు ఈ దర్శనాలు ఎక్కడో పోయి ఎక్కడ దర్శించాలి? భౌతికంగా వాళ్ళు ఉన్నారా దర్శించడానికి? భౌతికంగా ఆ ప్రదేశము, ఆ వైకుంఠం, ఆ కైలాసం ఆ ప్రత్యేకంగా ఏడన్నా ఉన్నాయా? ఎవరైనా గుర్తుపట్టి ఇప్పటి వరకు చెప్పిండేవాళ్ళు కదా ఫలానా ప్రదేశంలో ఉన్నాయని. కాబట్టి నీవు సాధకుడుగా ఎదిగితే క్రమేపీ నీకు బాల్యం నుంచి పెద్దవాళ్ళ అయ్యే స్థితిలోకి వస్తే అప్పుడు ఏం చేస్తావు? పెద్దవాళ్ళతో పాటు ఉపవాసాలు ఉండొచ్చు, అభిషేకాలు చేయొచ్చు, అన్నిట్లో పాలు పంచుకోవచ్చు. ఇట్లా క్రమేపీ నీ సాత్విక కర్మలు అలవాటు పడతాయి. దాని ద్వారా నీ లోపల ఉన్నటువంటి గుణాలలో ఉన్నటువంటి రజోగుణ తమో గుణాలపై సాత్విక గుణం ఏర్పడుతుంది. ఆ పూజలు పురస్కారాల్లో భక్తి భావనలో నువ్వు గనక ఉంటే, దాంట్లో నుంచి వైరాగ్య భావన లేకొస్తే తప్ప మళ్ళీ ముక్తికి సంబంధించినటువంటి ప్రశ్న వైరాగ్య భావన లేకొస్తే తప్ప తలెత్తదు. వైరాగ్య భావన లేకొచ్చి దాన్ని విచారణ చేసే పద్ధతి రావాలి. కాబట్టి వాళ్ళ ముక్కోటి ఏకాదశి, వాళ్ళ రథసప్తమి ఇలా ఉండాలి, అలా ఉండాలని ఏవో పండగ అట్లా మనకు పండగలు ఉన్నప్పుడే ఉండాలండి, పండగలు ఉన్నప్పుడేమో ఉంటున్నారు, పండగలు ఉన్నప్పుడు పండగ లేకుండా ఉండదు. ఏదో ఒక పండగ, ఏదో ఒక నెల, ఏదో ఒకటి వస్తాటుంది నియమాలు, ఉపవాస విధి, అది సత్కర్మ. కాబట్టి ఇవన్నీ దేహంతో వ్యావహారికంగా ఏ నెల కా నెల సందర్భాన్ని బట్టి చేస్తున్నావు. అవి కాదు చేయాల్సింది, నిరంతరం చేయాల్సినవి ఉన్నాయి. ఆ నిరంతర సాధనలో నువ్వు సాధకుడుగా పండిపోయే సాక్షిగా తేలాలి. కానీ ఇవన్నీ ప్రాథమిక దశలోటివే. కాబట్టి అందుకే ప్రతి తిథికి ఏదో ఒక పేరు పెట్టారు. ఆలోచన చేసి నీలో ఆ దైవీస్ఫురణ కలిగించాలి. ఆ దైవాయుక్త చిత్తం నీలో కలగాలని. కాబట్టి ఆ ప్రవర్తన అంతా అవన్నీ నీకు అందుకు నేర్పారు. కాబట్టి ఏ చిత్తమైతే నీకు విషయాసక్తమయ్యేటట్లుగా పనిచేస్తుందో, ఏ చిత్తంతో నువ్వు విషయాలు లేకపోతున్నావో, ఆ చిత్తాన్ని నువ్వు ఏం చేయాలంటే ఇప్పుడంటే దేవుని ఎడల ఆసక్తిగా మార్చాలి. దాన్ని మొట్టమొదట అట్లా మార్చడం కోసం నిత్యము నువ్వు పూజ చేయాలైనా, రోజు స్నానం చేసి వచ్చావు ఆ దేవునికో ఎవరికో, ఇప్పుడైతే గురు పూజ మందిరంలో గురువుకు పెట్టుకుంటారనుకో, గురుదేవా అని తెల్లారుదాం లేచి అట్లా నువ్వు ఏదో దానికి మొక్కుతూ ఉంటే నీ యొక్క భావనలలో మార్పు వస్తుంది. నువ్వు ఆ విధంగా సాత్విక భావనలతో నువ్వు మారుతావు. అట్లాగే ఎవరైనా మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడనుకోండి, ఏం చేస్తారు? రండి కూర్చోండి అంటారు కదా. అదే ఆవాహయామి, మొదట పిలిచేది అదే భగవంతుడిని. ఆయన కూడా అత్తే. ఎక్కడికి పిలుస్తున్నాడు ఇప్పుడు, ఎక్కడికి పిలుస్తున్నావు ఇప్పుడు అంటే, ఎక్కడికి ఆవాహయామి, నీ హృదయంలోకి. కాబట్టి పొద్దున్నే నువ్వు పిలిచేది ఏంది? దేవారా, ఓ స్వామి, భగవంతుడా, గురువా, ఎవరిని పిలుస్తున్నావో వాళ్ళందరినీ ఎక్కడికి పిలుస్తున్నావు, ఏటకు వస్తారు? ముందు నీ హృదయంలోకి రావాలని పిలవాలి. ఆ హృదయంలోకి వస్తే హృదయంలోకి పిలుస్తున్నావు భగవంతుని. అతిథిని ఇంట్లోకి పిలిచినట్టుగా పిలుస్తున్నావు. అతిథి దేవోభవ. ఇక్కడ కూడా అదే, అతిథి అయినా దేవుడే, అందుకే పిలుస్తున్నావు. లేకపోతే ఎందుకు పిలుస్తావు? ఊరికే పిలవు కదా. ఆయన దేవుడిని పిలవడం అలవాటు చేసుకో. ఆ దైవత్వ లక్షణాలను చూసేటువంటి దృష్టిని ఏర్పాటు చేసుకుంటే అంతటా దివ్యత్వాన్ని చూసేటువంటి లక్షణం నీలో వస్తుందన్నమాట. కాబట్టి అంతటా దివ్యత్వాన్ని చూసి ఎవరో కనపడితే, ఎవరో ఒకరు కనపడినా చాలు, అతిథి వస్తే చాలు, ఆ అతిథి గౌరవించి ఆ అతిథికి పెడితే దేవుడి ఇంట్లోకి వచ్చినట్టుగా హృదయంలోకి రావాలి. ఎవరు? భగవంతుడుగా నువ్వు ఎవరిని భావిస్తున్నావో అటువంటి వ్యక్తిని. కాబట్టి తత్వబోధలోకి వచ్చిన వాళ్ళు ఎవరికి రావాలి? ఎవరు రావాలి? ఆ భగవంతుని రూపంలో గురువు రావాలి. ఆ గురువు చెప్పినటువంటి వాక్యాలు రావాలి హృదయంలోకి. కాబట్టి ఆ హృదయంలోకి ఆ ఉద్దేశం ఏమిటి? దానితో ముడిపెట్టడం వల్ల అట్లా చూసే లక్షణాన్ని ఎందుకు పెట్టారు? ఆ మాటలు ఎందుకు అన్నారు? మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. అన్ని దైవానికి సంబంధించినటువంటి దివ్యత్వాన్ని పెట్టారు వాళ్ళకి. ముందు ఆ నలుగురే కాబట్టి ఎవరికైనా వారి జీవితాల్లో మాతృదేవోభవ, తల్లి కనింది మొదట, నిన్ను నేర్పింది నిన్ను,
నువ్వు ఎదిగే వరకు నువ్వు ప్రపంచాన్ని లేదంటే తల్లిని తండ్రిని చుట్టూ ఉన్నదాన్ని అర్థం చేసుకునే స్థాయి వచ్చే వరకు తల్లి నేర్పకుండా పోతే ఆ ఆవుదూడలు కోడి పిల్లలు అవన్నీ ఏ విధంగా ఊరికే ఉంటాయో వారికి జ్ఞానం ఏం వికసించదు, శరీరం వికసిస్తాయి అంతే వాటికి. అట్లా నువ్వు కూడా తయారైపోదు కదా. కాబట్టి నిన్ను నేర్పడానికి నిన్ను అన్ని రకాలైనటువంటి నేర్పేటువంటి మొట్టమొదటి గురువు ఆ తల్లిగా ఉంది. ఆ తల్లి దైవత్వ లక్షణాలతో తల్లే దైవంగా ఉండి నీ పట్ల నీకు నేర్పింది అవన్నీ. అందుకని మాతృదేవోభవ అన్నారు. మళ్ళా పితృదేవోభవ. ఈ తల్లి వీళ్ళందరూ చేయడానికి కారణమైనటువంటి ఏమేమి సౌకర్యాలు నీకు ఉండాలో, నిన్ను కనడానికి నీకు పుట్టడానికి కారణమైనటువంటి తండ్రి అన్నిటినీ తానే భరించి అన్నింటినీ తానే చేయగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ పితృదేవోభవ, తండ్రి దేవుడు అన్నారు. ఈ తర్వాత వచ్చి అతిథిని అన్నారు. ఎవరో నీ దగ్గరికి వచ్చేటువంటి బంధువు కావచ్చు, లేదంటే మిత్రుడు కావచ్చు, లేకపోతే ఎవరూ తెలియకపోయినా సమయానికి వచ్చి భోజన సమయానికి వచ్చారనుకో, ఏదో ఆయన కార్యార్థిగా ఆయన్నే ఇంటికి వచ్చినటువంటి బంధువుగా, మిత్రుడుగా, స్నేహితుడిగా భావించి భోజనం పెట్టారనుకో, అతిథి దేవోభవ. ఇక ఆచార్య దేవోభవ అనేది నాలుగోసారి అన్నారు. ఆచార్యుడు ఎవరైతే వీటన్నిటిలో నుంచి మళ్ళీ నిన్ను గట్టెక్కించేవాడు, వీటన్నిటి విషయాలు నీకు చెప్పి నీలో ఉన్నటువంటి జీవుణ్ణి, నీలో ఉన్నటువంటి దేవుణ్ణి, ఇద్దరి గురించి చెప్పి నువ్వు ఏ విధంగా ఈ జీవభావం వదిలేస్తే దేవుని అవుతావో, నీలోనే అవన్నీ ఆ లోకాలన్నీ ఏవేవో చెప్పారే, కైలాసం వైకుంఠం అన్నీ నీలోనే ఉన్నాయి, నీవు భావన చెందితే నీలోనే అవన్నీ ఉన్నాయి అని చెప్పడానికి ఎవరైతే అనుభవపూర్వకంగా వారు పరమాత్మ రూపంలోనే వచ్చి చెబుతారో ఆచార్య దేవోభవ అని ఆచార్య దేవునికి పెట్టారు. కాబట్టి అన్నీ దైవానికి ముడిపెట్టారు. ఇవన్నీ అతిథికి పెట్టారు, తండ్రికి పెట్టారు, తల్లికి పెట్టారు, గురువుకు పెట్టారు, ముడిపెట్టారు. ఇట్లా దైవానికి ముడిపెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే, నువ్వెప్పుడూ భౌతికంగా చూస్తూ ఉంటావు అన్నమాట. ఎందుకంటే నీకు చెప్పాలంటే వేరే రకంగా చెప్పేకి ఆ స్థితిలో లేవు. నువ్వు అవన్నిటినీ దాటుకొని పోతే ఆ స్థితిలో నుంచి వేరుగా ఆలోచించేది, తత్వ పద్ధతిలో ఆలోచించే వస్తుంది. మొదటగా నువ్వేం చేస్తున్నావు? నామరూపాత్మకమైన ప్రపంచాన్ని భౌతిక రూపంలో, వస్తు రూపంలో చూస్తున్నావు, కళ్ళతో చూస్తున్నావు. జ్ఞాననేత్రంతో చూడటం అనేది వేరు. కాబట్టి నువ్వు కళ్ళతో చూసిన దాన్ని చూస్తున్నావు కాబట్టి, చూసిన వాటన్నిటికీ వాటిని ఆపాదించాలి. కాబట్టి భౌతికంగా నీకు చూస్తూ ఉన్నటువంటి నిన్ను, నీకు ఇదిగోనైనా ఇది ఈ విధంగా ఈ భౌతికం అనేది కనపడుతోంది కాబట్టి నీకు శారీరకంగా కనపడుతున్న ఈమె తల్లి, ఈమె నవమాసాలు మోసి నిన్ను పెంచి నిన్ను ఈ విధంగా నేర్పింది కాబట్టి మొదటి దేవత. మళ్ళీ ఆ తర్వాత తండ్రి, నువ్వు పుట్టడానికి కారకుడైనటువంటి శరీరంలో బిందువు అనేది ఉత్పత్తి. ఆ శరీరం ద్వారా ఆ తండ్రి కేవలం ఆ బీజం అక్కడి నుంచి వచ్చినదేగాక మళ్ళీ తాను, తన కుటుంబం, తాను ఏర్పాటు చేసే తనకన్న పిల్లలు, వీటన్నిటి కోసం చేస్తున్నాడు. కాబట్టి కృషి ఆయన మళ్ళీ దేవుడుగా చూపించారు, భౌతికంగానే చూపించారు. భౌతికంగా ఇవన్నీ భౌతికంగా చూపిస్తున్నవి. కాబట్టి వీళ్ళందరినీ దివ్యత్వంగా ఉన్నటువంటి వాళ్ళని దివ్యత్వాన్ని ప్రవేశపెట్టారు వీళ్ళకి. తల్లి, తండ్రి, మళ్ళీ గురువు, దైవం అని. కాబట్టి ఈ అతిథిని కూడా అదే పద్ధతిలో చేర్చారు. దివ్యత్వాన్ని అలవాటు చేయడం ద్వారా, దివ్యత్వాన్ని అభ్యాసం చేయడం ద్వారా నీ చిత్తం అందరినీ దైవస్వరూపులుగా చూసే అలవాటు వస్తుంది. అట్లా చేస్తేనని దానికోసం దైవత్వం ఆపాదించి వీళ్ళందరూ ఇట్లా దేవునితో సమానం, దివ్యమైన వాళ్ళు కాబట్టి నువ్వు ముందు వీళ్ళని గౌరవించడం, వీళ్ళని పూజించడం నేర్చుకోనైనా ఆ తర్వాత నువ్వు మిగతా చేస్తూ అని చెప్పి ఈ దైవాయత్వం ఎందుకు చేశారంటే, ఈ ఈశ్వరాయత్వం అవడం ద్వారా చిత్తంలో గొప్ప వికాసం చెందడానికి నీలో నువ్వు వీళ్ళందరినీ దైవత్వంగా భావిస్తే అప్పుడు నీ మనసు వికాసం చెంది ఒకటి ఉంది, ఆ దైవత్వం అనేది ఒకటి ఉంది, ఆ దైవీ భావన నాకు లేకపోతే దేని గురించి నేను ఆలోచన చేసిన, ఆ దైవీ భావన అనేటువంటి గొప్ప భావన లేకపోతే అందరినీ ఏకస్థితిలో చూసేటువంటిది రాదు. అది వస్తే తప్ప నువ్వు
నిజాన్ని కనుక్కునేటువంటి తత్వ సిద్ధాంతంలోకి తత్వబోధలోకి పోదు. కాబట్టి తత్వము భౌతికంగా ఉన్నటువంటి దానితో మొదట నువ్వు చూస్తున్నటువంటిదంతా జ్ఞాననేత్రంతో కాకుండా దేహానికి ఉండే నేత్రంతో చూస్తున్నావు కాబట్టి, దేహానికి ఉండే నేత్రంతో చూసి భావన చెందుతున్నావు కాబట్టి ప్రపంచంలోకి నీ ఇంట్లోకి బయటికి అంతటికి. కాబట్టి మొదట నీకు ఆలోచనలు ఆ పద్ధతిలో చూపించి ఇవన్నీ నేర్చుకుంటే ఉత్తమ పురుషుడుగా తయారు కావడానికి ఇవన్నీ కింద వేసినటువంటి ప్రాతిపదికలుగా పునాదులుగా ఉన్నాయి. కాబట్టి నీకు ఆ దృష్టితో చూశారు. ఆ దృష్టితో చూసేవాడు ఆ దృష్టితో వికాసం చెందితే ఆ తదుపరి తత్వ పద్ధతిలో, ప్రాపంచికమైనటువంటి దృష్టి పద్ధతిలో, కంటితో చూస్తున్నటువంటి పద్ధతిలో కాకుండా జ్ఞాననేత్రంతో చూడగలిగి ఏ విధంగా నువ్వు నీ యొక్క అసలు స్వరూపాన్ని గుర్తిరిగి నేనని పలుకుతున్నదే ఆ దైవంగా ఉన్నది, నేనని పలుకుతున్నది ఏదైతే ఉందో అది ఆత్మస్వరూపంగా ఉన్నది, అదే సమిష్టిగా పరమాత్మ స్వరూపంలో ఉన్నది అని గుర్తిరిగి నువ్వు ఆ స్థితిని పొందగలిగేటువంటి స్థితికి వస్తావు. కాబట్టి ఇవన్నీ పెట్టారు. ఇక సమయం సరిపోయింది ఇక్కడి నుంచినే మళ్ళీ మొదలు పెడదాం రేపు. మంగళం చెప్పండి. జై గురు. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా సార విహీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాధార మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టు దయబుట్టి అట్టే శిరమున చెయ్యి పెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము కాలము నొక్క లీల నిలచియుండే చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ మూలములేక గుర్తెరిగే శరీరమే కాలములేదని కీలు దిల్పిన స్వామి మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము ఎన్నడేమియునుగా కొన్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయా మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము సాటి లేని కృపతోటి బయలును చూసి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటులేరేల్చురి కోటీశ్వర ప్రభో మంగళము మంగళము సద్గురుదేవా మంగళము మంగళము మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.